ఇది ఒక ఏలియన్ గుడ్డు. అది ఒక మనిషి శరీరం లోపల నుంచి బయటకు తీశారు. దాని పెరుగుదల విధానం అత్యంత క్రూరమైనది. ఎందుకంటే అది కేవలం మానవ మాంసంపైనే బతికేది. శాస్త్రవేత్తలు దాన్ని ఒక మనిషి ఊపిరితిత్తుల చిన్న భాగంలో ఉంచి పరిశీలించగా కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి ఒక విచిత్రమైన జీవి బయటకు వచ్చింది. మొదటి చూపులో అది సాధారణ జంతువులా కనిపించినా దగ్గరగా గమనిస్తే దాని పరగ్రహ లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. మొదట అది ఒక చిన్న పెంపుడు జంతువులా చాలా శాంతంగా అనిపించింది. కానీ అది పెద్దదయ్యే కొద్దీ దాన్ని ఎవ్వరూ నియంత్రించలేని స్థితికి చేరింది. వెండీ అనే రొమాంటిక్ స్వభావం గల అమ్మాయి తన బాస్ గొంతును అనుకరిస్తూ శబ్దాలు చేయడంతో అదేవిధంగా ఆ జీవి కూడా క్రమంగా మనుషుల భాషను నేర్చుకోవడం మొదలుపెట్టింది. కొద్దిసార్లు మాట్లాడిన తర్వాతే రెండు భిన్న జాతుల మధ్య ఒక విచిత్రమైన అనుబంధం ఏర్పడింది. కానీ ల్యాబ్ లోని భయంకరమైన దశ ఇంకా ముగియలేదు. ఇప్పుడు తదుపరి పరీక్ష ప్రారంభమై ఆ జీవిని ఒక నిరుపాయమైన వ్యక్తితో పాటు ఒక పంజరంలో బంధించారు. దాని చిన్న శరీరాన్ని చూసి మోసపోవద్దు. ఎందుకంటే శరీరం చిన్నదైనా దాని బుద్ధి అసాధారణంగా పదునుగా ఉంది. అది తన బలిని జాగ్రత్తగా గమనిస్తూ సరైన క్షణం కోసం వేచి చూస్తుంది. కొద్దిసేపటిలోనే అంతా మారిపోయి కేవలం కొన్ని సెకండ్లలోనే ఆ వ్యక్తి కళ్ళు ఆ జీవి కళ్ళుగా మారిపోయాయి. బయటకు చూసినప్పుడు ఎలాంటి మార్పు కనిపించలేదు. కానీ అసలైన వ్యక్తి అప్పటికే చనిపోయాడు. ఇప్పుడు ఆ కళ్లే అతని శరీరాన్ని నియంత్రించే మెదడుగా మారాయి. మొదట కొత్త జీవి నడవడంలో తడబడిన త్వరలోనే 4 కాళ్లపై నడవడం నేర్చుకుంది. మానిటర్ పై ఒక విచిత్రమైన ఆకృతి కనిపించసాగింది. మరియు పంజరంలో నిజంగా ఏని మిగిలిందో ఎవ్వరూ చెప్పలేని స్థితి వచ్చింది. ఇలాంటి పెంపుడు జంతువును నువ్వు పెంచాలనుకుంటావా?